మొగలిగిద్ద ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, జిల్లా పరిషత్ చైర్మన్ అనితారెడ్డితో కలిసి హాజరయ్యారు. అనంతరం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం మొగలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ అనితా హరనాథ్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ శశాంక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నమస్కరిస్తా ఉన్నాము. పెద్దలు దీప ప్రజ్వలన చేస్తా ఉన్నారు. మనమంతా కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాము. చూసి ఆ దీపాన్ని చూసి ఆనందించినా చాలు. ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా మనం గణపతి సరస్వతిని కూడా ధ్యానించుకున్నాం. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి జనార్దన, దీపేన హరతే పాపం, దీపజ్యోతి నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్మన్నోదృష్టిరసాదనం. ప్రణోదేవీ సరస్వతీ వాచే ధనురాజినీమతే. శ్రీనామ విత్రియవతే గౌరాపరమే వ్యోమన్. సప్తమి వదితవనాపనంత యత్ర శ్రీరామన సావాచమకృత. అత్రాసకాయక్షాని జానతే భద్రేషాం లక్ష్మీర్నిహితాదివాచి. తదుపరి ఎన్నికల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ తదుపరి చిన్నారి అమ్మ, ఆ తదుపరి డిఓ గారికి మన సుశీంద్ర సార్ గారికి, అమ్మాయి డిఆర్డిఓ పీడీ మేడం గారికి ఒకరిని శాసనంగా కోరుతా ఉన్నా. ఇక్కడ మేడం, ఎంతో మంది మహానుభావులు చదువుకున్నటువంటి పాఠశాల, మరి ఈ పాఠశాలలో మీ యొక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఈ మండలంలో దాదాపుగా 102 పాఠశాలలు ఉన్నాయి సార్. అందులో హై స్కూల్స్ 13, ఒక కేజీబీవి, అదేవిధంగా ప్రైమరీ పాఠశాలలు 74, యూపీఎస్ ఒక 11, అదేవిధంగా ఒక మైనార్టీ గురుకుల, సోషల్ వెల్ఫేర్ గురుకుల, జ్యోతిబాబులే గురుకుల, ఇన్ని పాఠశాలలు మన మండలంలో పనిచేస్తా ఉన్నాయి సార్. మరి ఈ మండలం మొత్తంలో 514 మంది ఉపాధ్యాయులు గాను 456 మంది ఉపాధ్యాయులు పనిచేస్తా ఉన్నారు. పూజ తర్వాత సిద్ధికి సిద్ధంగా ఉండాలి. 10th క్లాస్ ఉర్దూ మీడియం అబ్బాయి సిద్ధికి సిద్ధంగా ఉండాలి. వేదిక పైకి రమ్మా. ఈ యొక్క చక్కని అవకాశాన్ని వాడుకొని మనకి వినియోగించుకొని మంచి స్థానాలలో ఉండాలి. మనం కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ వాళ్ళకు లక్ష్యాలను చేరుకోవడానికి, వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉండడానికి, వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళకంటూ లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు ఏమాత్రం తక్కువ కాదు. వాళ్ళు కూడా అన్ని రంగాలలో రాణించడానికి అభినందించాల్సిందిగా కోరుతాను. తదుపరి కె కృష్ణవేణి, ఫస్ట్ ఇయర్ ఎంపీసీ 439 మార్క్స్ అవుట్ ఆఫ్ 470లో సాధించి కాలేజీ టాపర్గా నిలిచింది. ఈ అమ్మాయిని కూడా పెద్దలు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. కె కృష్ణవేణి ఎంపీసీలో 439 మార్క్స్ అవుట్ ఆఫ్ 470 సాధించి కాలేజీ టాపర్గా నిలిచింది. ఈ చిన్నారులు భవిష్యత్తులో గొప్ప స్థితిలో ఉండాలని, మీరు మిగతా పిల్లలకు స్ఫూర్తివంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. సెకండ్ ఇయర్లో ఈ పూజ, ఎంపీసీ సెకండ్ ఇయర్లో ఈ పూజ 1000 మార్క్స్ గా 929 మార్క్స్తో డిస్ట్రిక్ట్ టాపర్గా నిలిచింది. ఈ పూజ డిస్ట్రిక్ట్ టాపర్గా నిలిచింది. ఈ అమ్మాయిని ఈ సందర్భంగా అభినందిస్తున్నారు. పెద్దల యొక్క ఆశీర్వాదం తనకు అందాలని కోరుకుంటున్నాం. తదుపరి కె గాయత్రి, బైపీసీ 873 మార్క్స్ అవుట్ ఆఫ్ 1873 మార్క్స్ సాధించింది, కాలేజీ టాపర్గా నిలిచింది. ఈ అమ్మాయిని మన పెద్దలు అభినందించాల్సింది కోరుతున్నాం. ఈ చిన్నారులంతా కూడా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్, మధ్యలోనే చదువు మానేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించి తీసుకురావడం జరిగింది. చాలా మంది పిల్లలకి పేరెంట్స్ కూడా లేరు. అలాంటి ఛాలెంజెస్ ని ఎదిరించి
ఆణిముత్యాలుగా వెలిగి చక్కని విద్యను అందించిండ్రు. ఒక విద్యావంతుడైనటువంటి కుటుంబంలో చూసిన విద్యార్థి అద్భుత ఫలితాలు సాధించడం కాదు, ఎటువంటి ప్రోత్సాహం లేకుండా ఉండేటటువంటి విద్యార్థులతో సాధించడం గొప్పతనం. తదుపరి ఎస్ఎస్సి టాపర్ జే కళ్యాణ్. ఇంకొక స్టూడెంట్ ముందుకెళ్ళండి. తదుపరి పవిత్ర, భవానీ, సాయికేతన, తరుణం, ఇందులేఖ. పిఎస్ కొత్తకాల నుంచి పవిత్ర, భవానీ, సాయికేతన, తరుణం, ఇందులేఖ. మేడం పిఎస్ మొదలుగా తెలుగు కూడా పిలుస్తాం. పంపిణీ, దుస్తుల పంపిణీ, అదేవిధంగా నోట్ పుస్తకాల పంపిణీ. కాబట్టి అభివృద్ధి చేతులు నెక్స్ట్. ఈరోజు చాలా సంతోషం. ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం. ఈ కార్యక్రమం మన రంగారెడ్డి జిల్లా మూలిగిద్దలో శ్రీకారం చుట్టడం ఇక్కడ చాలా ఇంకా సంతోషం నాకు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇద్దరు, అనితక్క గారు చైర్పర్సన్ గారు, అదేవిధంగా అహోరాత్రులు మన జిల్లాకు ఒక కలెక్టర్గానే కాకుండా ఒక సామాజిక బాధ్యతగా తన వంతు అభివృద్ధి చేయాలి, పిల్లలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి మన కలెక్టర్ గారు ఎల్లవేళలా నాకు కూడా అందుబాటులో ఉంటారు. ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు మాట్లాడదామనుకున్నా అందుబాటులో ఉండి మన షాద్నగర్ నియోజకవర్గానికి వారు ఎన్నెల్లోని తోడ్పాటు చేస్తూ ఉన్న వారికి, అదేవిధంగా డిఓ గారికి, పీడీ గారికి, ఎంఈఓల గారికి, ఎంపీడీఓల గారికి, ఎంఈఓల అంగన్వాడీ టీచర్లకు, సిడిపిఓల గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు ఉద్యోగస్తులకు, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క మూలిగిద్ద ఒక చరిత్ర కలిగిన పాఠశాల. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క టీచర్కి, హెచ్ఎం గారికి, అదేవిధంగా టీచర్లందరికీ, మరి గ్రామ పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రిక సోదరులు అందరికీ ఆనుముత్యాలు. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ ఆనుముత్యాలు అందరూ కూడా నా నమస్సుమంజలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఒక మంచి మార్గాన్ని వీళ్ళ ప్రభుత్వాలు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఆ గ్రామం కానీ, ఆ జిల్లా కానీ, ఆ రాష్ట్రం కానీ ముందుకు పోతుంది. వెలకట్టలేనిది విద్యను అభ్యసించే విధంగా విద్యకు ముందు మనం అందరం కూడా ఇంపార్టెన్స్ ఇస్తే పిల్లలు గత ప్రభుత్వాలలో మేము చూసినాం. ఇవాళ సంతోషం, ఎంఈఓ గారు చెప్పారు, డిఓ గారు చెప్పారు, 0 రిజల్ట్ కూడా వచ్చినాయి గతంలో. మేమందరం కూడా, నేను కూడా ఎన్నోసార్లు పాఠశాలలకు పోయి ఇట్లా కాదు 0 రిజల్ట్ వస్తాయి ఎట్లా అంటని చెప్పి. అంటే కారణం ఏంటంటే సరి అయిన స్టాఫ్ లేకపోవడం. మనకు సరి అయిన స్టాఫ్ లేదు. కొన్ని పాఠశాలలలో అరకొర వసతులు, కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు చదువుకుంటే వాళ్ళకి బాత్రూమ్ లేని పరిస్థితి ఉంది, డ్రింకింగ్ వాటర్ లేని పరిస్థితి ఉంది. అట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని విమర్శించేది కాదు. ఏ ప్రభుత్వం అయినా, ఏ పాలక వర్గమైనా, ఏ ప్రజాప్రతినిధులు మనము టాప్ ప్రియారిటీ విద్యకిచ్చినట్లయితే, ఆ విద్యార్థి బాగుపడినట్లయితే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడినట్లయితే ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ గ్రామం బాగుపడినట్లయితే ఆ యొక్క జిల్లా బాగుపడుతుంది. ఇలా సామాజికంగా ముందుకు పోతాం మనం అందరం. కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ మస్తుగా ఉన్నాయి. మనం అభివృద్ధి చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం.
తాటాకు చప్పుళ్ళు చెప్తా ఉంటాం, తాటికాయంత రాతలు రాస్తూ ఉంటాం. అది ఇంచికైనా పనిచేస్తలేదు. కాబట్టి ఇప్పటికైనా మనమందరం చూసినాం, అమ్మ బడులు చూసినాం, అమ్మ స్కూల్, అమ్మ పాఠశాలలు బాగా అభివృద్ధి చేయాలని చెప్పినాం. అది కొద్ది వరకే ఆ ప్రయత్నం జరిగింది. కాబట్టి విమర్శ కాదు, మన లక్ష్యం ఏంది, మనం దేని గురించి ఆ పథకం తెచ్చినాం, ఆ పథకం యొక్క లక్ష్యాన్ని చేరుకున్నామా, దానివల్ల ఏం ప్రయోజనాలు వస్తున్నాయి, మనం నిజంగానే దాన్ని చేరుకోగలిగినామా అనేది ముఖ్యం. కాబట్టి ఇవల్ల మేమందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో కూడా ఫస్ట్ సెషన్లోనే మాట్లాడినాము, విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవాళ గోల్మాల్ నిధులు ఎన్నో జరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ ఎవరికి ఉపయోగపడని ఇవాళ ఆర్థిక వ్యవస్థ అంతా రాష్ట్రంలో అస్తవ్యస్తం చేశారు. దేనికి ఉపయోగపడతలేదు, కనీసం విద్య కన్నా ఉపయోగపడితే. ఇవాళ గతంలో పిల్లలం మేమందరం కూడా చిన్నప్పుడు నడుచుకుంటూ పోయేవాళ్ళం, 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పోయి చదువుకునే వాళ్ళం. ఇవాళ పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ పాఠశాలలు ఏర్పాటు చేసిరు, అన్ని మౌలిక వసతులు కూడా చేసిరు. ఇవాళ మీకు పిల్లలు కూడా ఒక వివక్షత గురి చెయ్యొద్దని చెప్పి పాఠశాలలలోనే డ్రెస్సులు ఇవ్వడం, పాఠశాలలలోనే నోట్ పుస్తకాలు ఇవ్వడం. మరి దానికి ముఖ్యంగా ఈ బడి ప్రారంభోత్సవం రోజు మరి ఎవరికి ఇబ్బంది కావద్దు. కాబట్టి పిల్లలకు ఈ మౌలికమైన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ యొక్క హఠాసంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ మీరు చూడండి, ఈ గ్రామం పెద్ద విద్యాలయానికి నిలయం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ జిల్లాలో మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు చదివిన స్కూల్, ఒక సత్యనారాయణ రెడ్డి గవర్నర్ చదివిన స్కూల్. ఈ ప్రాంతంలో ఎంతో గొప్ప వ్యక్తులు, అంటే గొప్ప వ్యక్తులకు, మేధావులకు ఆశ్రయం ఇచ్చిన స్కూల్ కాబట్టి ఒక చరిత్ర కలిగింది. అరగోపాల్ సార్ కూడా ఇక్కడ చదివింది. కాబట్టి ఇవాళ ఈ స్కూల్ ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు. ఈ గడికి ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడంటే అట్లా తీర్చిదిద్దింది ఈ పాఠశాల. కాబట్టి అయినా ఈ మధ్యలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాబట్టి అటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ గ్రామాన్ని ఇవాళ ఒక చరిత్ర కలిగిన గ్రామం, దీన్ని వాస్తవానికి ఎవరు అవునన్నా కాదన్నా ఒక మండలం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉండే ఈ గ్రామాన్ని. కాబట్టి కొందరు మూర్ఖులు తెలంగాణ ఇవ్వడానికి ఇబ్బంది పడలేదు సోనియా గాంధీ, కానీ మోడీ విద్యను మండలాన్ని ఇవ్వడానికి ఎంత ఇబ్బంది అయిందో కొందరు వ్యక్తులకైతే నాకు అర్థం కాదు. ఇది అంటే ఇంత గొప్ప చరిత్ర కలిగిన మండలం ఇవాళ ఎంతో మంది పాపం మూలిగిన మండలం చేయాలని చెప్పి ఎంతో ఆరాటపడ్డారు. అయినా భవిష్యత్తులో ఏ అవకాశం ఉన్నా తప్పకుండా, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, నేను కూడా దీనికి తగ్గట్టు ఎడ్యుకేషన్కి ఏం కావాలన్నా ఆ వసతులు ఏర్పాటు చేద్దామని చెప్పిండు. ఇప్పుడే లోపట మా రంజిత్ అని చెప్పిన ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయాలి తక్షణమే అని చెప్పినాం. రేపే ఎల్లుండగానే తప్పకుండా పిల్లలకు కావాల్సిన వసతులు ఏవి ఉన్నా కూడా విద్యకు కావాల్సింది మేమెక్కడైనా, నేను శాసనసభ్యునిగా కాకముందు కూడా నేను ఎక్కడైనా విద్యకు అడిగినప్పుడు తప్పకుండా అక్కడ ఏర్పాట్లు చేసినాం. పాఠ్యపుస్తకాలు కానీ ఏవి కానీ ఇదే కాలేజీలో కూడా ఇవాళ జూనియర్ కాలేజీలో కూడా అక్కడ మధ్యాహ్నం భోజనానికి ఏర్పాటు చేయమంటే కూడా చేసినాం. కొన్ని రాజకీయాల మధ్యలో అనేవి జరిగిపోయినాయి. కానీ ఏమున్నా ఇవాళ ఈ యొక్క పాఠశాల హెడ్ మాస్టర్ గారికి నా విజ్ఞప్తి, పిల్లలకు కావాల్సినవి మీరందరూ కూడా పేరెంట్స్ని పిలవండి. తప్పకుండా పేరెంట్స్తో మనం అందరం ఇంటరాక్ట్ అవుదాం. ఈ గ్రామ యూత్ కాంగ్రెస్ ఏదైతే యూత్ యువజన సంఘాలు ఉన్నా కూడా వాళ్ళని పిలవండి, పేరెంట్స్ని పిలవండి, ఒక ఇంటరాక్ట్ అవుదాం. కొద్దిగా నిర్లక్ష్యానికి గురైంది కొందరు వ్యక్తుల వల్ల జరిగింది. కాబట్టి అటువంటిది మళ్ళా పునరావృతం కాకుండా తప్పకుండా ఈ పాఠశాల అభివృద్ధి గురించి, ఈ విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతుల గురించి
మళ్ళొక్కసారి పేరెంట్స్తో కలిసి, యువజన సంఘాలతో కలిసి, గ్రామ పెద్దలతో కలిసి ఈ ఏర్పాటు చేసుకుందాం. తర్వాత ఒక నెల తర్వాత కూడా మళ్ళీ వచ్చి మీతో నేను ఇంటరాక్ట్ అవుతాం. కలెక్టర్ గారు చెప్పారు, నేను కూడా కొన్ని నిధులు ఇస్తామని వారు కూడా చెప్పారు. అనితక్క కూడా వచ్చారు. పోతూ అనితక్క కూడా ఏమని ఇస్తుంది, తప్పకుండా ఇస్తుంది. మళ్ళా అవకాశం ఉంటే ఆమె పెద్ద స్థాయిలో ఉంటారు మన జిల్లాలో, కాబట్టి మీరు ఆమెతో కూడా పిలిచి ఏదైనా ఉంటే కూడా చేయించుకుందామని చెప్పి మీ అందరితో మనం చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ఉద్యోగస్తులందరికీ, పాత్రికేయులకు, గ్రామస్తులకు, పిల్లలందరూ కూడా నా నమస్సుమంజలు తెలియజేసి ముగిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క మొగిలిగిద్ద స్కూల్లో మరి స్కూల్ రీఓపెనింగ్కి బడిబాట ప్రోగ్రామ్ని మళ్ళీ ఈ నాతో పాటు వేదిక పైన ఉన్న ముఖ్య అతిథులు వీరపల్లి శంకరయ్య గారు, ఎమ్మెల్యే షాద్నగర్ గారు, మరియు కలెక్టర్ రంగారెడ్డి శశాంక్ గారు, అధ్యక్షత వహిస్తున్న డిఓ గారికి, జెడ్పీటీసీ వెంకటరామరెడ్డి గారికి, ఇద్దరు ఎంపీటీసీలకి, మరియు ఎంఈఓకి, ఎంఆర్ఓకి, ఎంపీడీఓ గారికి, ముఖ్యంగా ఈ స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్, మరి ఇక్కడ కూర్చున్న స్టూడెంట్స్ చిన్నారులందరికీ, మాతో పాటు వచ్చిన లీడర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే మీడియా మిత్రులకి. ఈరోజు నిజంగా అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అటు పిల్లలేమో స్కూల్ స్టార్ట్ అయింది అని, టీచర్స్కి కూడా మరి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది చెప్పాలి అని, అలాగే మేమందరం కూడా అదే ఉత్సాహంతో వచ్చాము. ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటిసారిగా స్కూల్ రీఓపెన్ అయిన ఫస్ట్ డే అటు స్కూల్ బుక్స్ అన్ని, యూనిఫామ్స్ కూడా సక్రమంగా టైంకి అందించినందుకు వారికి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేయాలి. గతంలో 2-3 సంవత్సరాల నుంచి కొంచెం డీలే ఉండేది యూనిఫామ్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇవన్నీ బుక్స్ అందించడానికి. ఏదేమైనా కానీ ఈ సమావేశంలో ఇటు మేము వేదిక పైన బాధ్యత గల ప్రజాప్రతినిధులము, కలెక్టర్ల ఉన్న అడ్మినిస్ట్రేషన్లో, అటు పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. మరి స్కూల్ అనే వ్యవస్థ అనేది, ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది మరి చాలా గొప్ప, అంటే సంఘటితంగా పనిచేసి అందరము కూడా పిల్లల భవిష్యత్తు కోసము ఆలోచించే వాళ్ళం. కాబట్టి అటు ఈరోజు స్కూల్లో మరి కొత్తగా ఒక కమిటీ వేశారు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని చెప్పి. చాలా సంతోషం. అందులో ఇక్కడ ఉన్న మన డిఆర్డిఏ తరఫు నుండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి మహిళలను వేయడము చాలా పెద్ద విషయం. ఎందుకంటే మరి వారు ఇక్కడ ఎక్కడున్నారో కానీ మీరందరూ బాధ్యత తీసుకొని స్కూల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, చిన్న చిన్న వసతులు ఏం కావాలో అని కూడా మీరందరూ కూడా పరిగణనలోకి పెట్టుకొని అవి ఇమీడియట్గా కరెక్ట్ చేస్తేనే, దానికి తోడుగా గవర్నమెంట్ నుండి ఫండ్ కూడా వస్తుంది, అది సద్వినియోగం చేస్తూ మరి ఇక్కడే స్థానికంగా ఉంటారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏంటి అని మీ అందరికీ తెలుస్తాయి. కాబట్టి మీరు వాటిపైన మంచి సేవలు అందించగలరు. అదొక బాధ్యత అని కాకుండా మీరు మెల్లగా పిల్లలతో ఇన్వాల్వ్ అయినప్పుడు, స్కూల్లో మీ యొక్క బాధ్యత వహిస్తున్నప్పుడు మరి మీరందరూ కూడా ఆ యొక్క సేవలను నిజంగా ఆస్వాదించి ఎంజాయ్ చేస్తారని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము. అలాగే ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు. మరి పేరెంట్స్ పైన కూడా చాలా బాధ్యత ఉంటుంది. మనం అందరం ఇక్కడ చూస్తున్న చిన్నారులు నిజంగా కూడా ఎవ్రీడే అటెండెన్స్ అనేది కూడా చాలా ముఖ్యం. అలాగే మీరందరూ కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వచ్చినప్పుడు మరి స్టూడెంట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు, మీరు మీ బాధ్యత ఏంటి అని కూడా టీచర్స్ మీకు చెప్పినప్పుడు మీకు నిజంగా వినాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వారు ఎక్కడున్నారు చదువులో, మిగతా క్రమశిక్షణలో ఎటువంటి అలవాట్లు ఉన్నాయి అనేది కూడా మీ అందరికీ తెలుస్తాయి. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి రావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఇక్కడ తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా ముఖ్యంగా ఆడపిల్లల్ని చూసినట్టయితే అటు ఇంటర్ అయిన తర్వాత మరీ డిగ్రీలకి దూరంగా పంపించాల్సిన అవసరం ఉందని ఆగిపోతారు ఆడపిల్లలు అని చెప్పి. కానీ మీరు ఎటువంటి కూడా అట్లాంటి అనుమానాలు పెట్టుకోకుండా మరి ఆడపిల్లలకి చదువు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే రేపటి నాడు ఇంట్లో మహిళ చదువుకుంటే కుటుంబం అంతా కూడా చదువుకొని మరి సామాజికంగా కూడా ఎదుగుదల ఉంటుంది. కాబట్టి మీరందరూ మహిళా ఎడ్యుకేషన్ లేదా మహిళల విద్య దాంట్లో చైతన్యం రావాలి. అందరూ కూడా ఆడపిల్లలకి పెద్ద చదువులు చెప్పియాలి. ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పీజీలు లేదా జాబ్స్ తీసుకుంటారు. జాబ్స్ తీసుకున్నట్టయితే
వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్, అంటే ఆర్థికంగా కూడా కుటుంబానికి సహాయపడతారు. కానీ బయటికి వెళ్ళి పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి చైతన్యం వస్తుంది. అటు సంసారాల్లో కానీ లేకపోతే బయట సమాజంలో కానీ ఎటువంటి ఇబ్బందులు ఒడిదొడుగులు వస్తే తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి మహిళలని ఆడపిల్లల్ని బాగా చదివించాలి అని చెప్పి మీ అందరికీ మా యొక్క విజ్ఞప్తి. అలాగే ఇక్కడ హెడ్ మాస్టర్, టీచర్స్ అందరూ ఉన్నారు. మరి మీరందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, డిఎస్సీలు అవన్నీ క్లియర్ చేసి బాగా అవేర్నెస్ ఉన్నవాళ్ళు కాబట్టి స్టూడెంట్స్లో కూడా అందరూ ఒకలాగా ఉండరు. కొంతమంది తక్కువ పర్ఫామ్ చేయగలుగుతారు, కొంతమంది ప్రోగ్రెస్ బాగా ఉంటుంది. కాబట్టి అందరినీ కూడా మరి వాళ్ళని సెగ్రిగేట్ చేసి ఎవరు బాగా, ఎవరికి ఎంత హెల్ప్ కావాలో అది మీరు అందించేట్టు ఉంటే బాగుంటుంది అని చెప్పి, మరి గతంలో కూడా టీచర్స్ అందరూ కూడా బాగానే ఇక్కడంతా టీచ్ చేసిన ఈ యొక్క స్కూల్కి రికార్డ్ ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ హెడ్ మాస్టర్కి కానీ మిగతా కమిటీస్ వాళ్ళకి చెప్పడం మా తరఫు నుండి ఏంటి అని అంటే, మరి మీరందరూ కూడా స్కూల్ స్ట్రెంగ్త్ అంటే గవర్నమెంట్ అడ్మిషన్స్ అనేవి పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ఆ యొక్క అవేర్నెస్ మీరు పిల్లల్లో పేరెంట్స్కి వచ్చినప్పుడు చెప్పాలి. పేరెంట్స్కి కూడా చెప్పడం ఏంది అని అంటే, ప్రభుత్వ స్కూల్లో స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటే టీచర్స్ అందరూ కూడా సక్రమంగా చక్కగా పనిచేస్తారు. అలాగే మీ యొక్క డబ్బులు కూడా ప్రైవేట్ స్కూల్లో దండగా చేసుకోవద్దు అని చెప్పి మా యొక్క విన్నపం. ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు, మీరందరూ కూడా చిన్నారులు చక్కగా ఉన్నారు. ఆడపిల్లలు ఎక్కువ అల్లరి చేస్తున్నారు కదా, గర్ల్స్ ఎక్కువ అల్లరి చేస్తున్నారా? బాయ్స్ ఇంకా ఎక్కువ అల్లరి చేస్తున్నారు. సరే, ఎనీవే మీరందరూ కూడా ఫస్ట్ చదువుతో పాటు మీ మేనర్స్, డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే క్లీన్లీనెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ నీట్గా ఉండాలి, రోజు స్నానాలు చేయాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి. గర్ల్స్కి తలలో ఏమైనా ఉన్నా కానీ దువ్వించుకోవాలి, అన్నీ చేయాలి. రోజు స్కూల్కి రావాలి, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ అందరినీ చూస్తే చాలా ముచ్చట వేస్తుంది. చిన్నప్పుడు మా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. బాగా చదువుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఇన్వైటింగ్ మీ. వాస్తవానికి జిల్లా పరిషత్ ఫస్ట్ సర్వసభ్య సమావేశం అయినప్పుడు మేము ఇచ్చింది టాయిలెట్స్కి ఎక్కువ శాంక్షన్ ఇచ్చాము, అది కూడా జనరల్ ఫండ్లోంచి. ఎందుకంటే గర్ల్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది టాయిలెట్స్ లేకపోతే. మరి ఎస్పెషల్లీ వాళ్ళు స్కూల్కి రాకుండా కూడా ఉండకుండా ఉంటారు. కాబట్టి అప్పుడు ఫస్ట్లో ఇచ్చిన తర్వాత మరి తర్వాత ఎవరు ఎలా అడిగితే ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి పెద్దపీఠం వేసి వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా డెవలప్ చేయడం జరిగింది. మా జిల్లా పరిషత్ నుండి వెంకట్రామరెడ్డి గారు కూడా మండలానికి ఫండ్స్ బాగా తీసుకెళ్లారు స్కూల్స్కి. ప్రత్యేకించి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ఎటువంటి ఫండ్స్ కావాలన్నా మీరు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, మేము అందులో సర్దుబాటు చేసి మీకు తప్పకుండా ఇస్తామని చెప్పి మేము మీ అందరి ముందు హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మొగలిగిద్ద పాఠశాలలో నిర్వహించుకుంటున్న స్కూల్ పునర్ప్రారంభం కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు శంకరయ్య గారికి, అట్లాగే ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అనితారెడ్డి గారికి, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డిఓ గారు, జెడ్పీటీసీ గారు, ఇతర జిల్లా అధికారులు, ఎంఈఓ, ఎంఎన్ఓ, ఈ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ గ్రామ పెద్దలు, ప్రముఖులు, పిల్లల తల్లిదండ్రులు, మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. పిల్లలందరికీ కూడా శుభాశిష్యులు. చాలా మంచి కార్యక్రమంలో వేల మంది ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే సందర్భంలో జూన్ 12 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ఒక పండగ వాతావరణంలో స్కూళ్ళని తెరుచుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి బడిబాట కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు, గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈసారి పాఠశాల పునఃప్రారంభించుకోవడానికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఖచ్చితంగా పిల్లలకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతుల విషయంలో తాగునీరు కానివ్వండి, అట్లాగే టాయిలెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి చోట కూడా మనము రిపేర్ చేయించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టడం జరిగింది.
ఇంతకు ముందర ఎంఈఓ గారు మాట్లాడుతూ ఫరూక్ నగర్లో జరిగిన ప్రోగ్రెస్ గురించి కూడా వారు చెప్పడం జరిగింది. మరి దాంట్లో పాల్పంచుకున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులకి, కమిటీ మెంబర్స్కి, అధికారులకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ, రెండవది ప్రతిసారి కూడా మనము పాఠశాలలో ఉన్న పిల్లలకి వారి యూనిఫామ్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, నోట్ బుక్స్ కానివ్వండి ఇచ్చే క్రమంలో రకరకాల ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ దశల వారీగా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి మహిళా సంఘాల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సంఘాల ద్వారా మొదటి రోజే ప్రతి ఒక్కరికి కూడా యూనిఫామ్స్ ఇవ్వాలి అని చెప్పేసి పట్టుదలగా ఒక జత యూనిఫామ్స్ని కూడా పిల్లలకి అందజేసే స్థాయికి మనం చేరుకోవడం జరిగింది. దానికి కూడా మహిళా సంఘ సభ్యులకి, దాన్ని కోఆర్డినేట్ చేసిన డిఆర్డిఓ గారు, ఎంపీడీఓ గారు, ఏపీఎం గారికి, ఇతర టైలర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ, చదువు మాత్రమే మన జీవితంలో మార్పు తీసుకురాగలుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరినీ కూడా కోరేది, మీ పిల్లల చదువు కోసం మీరు ఎంత ఆరాటపడుతున్నారో మా అందరికీ కూడా తెలుసు. ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల వసతులు కల్పిస్తూ మరింత మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు ఉండాలి అని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో కంటే కూడా మెరుగ్గా చెప్పే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ప్రైవేట్లో ఉండే అవకాశమే లేదు. మా మీద నమ్మకంతో మీరు మీ పిల్లల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ చదివించే ప్రయత్నం చేస్తాము. అయితే ఆ ప్రయత్నంలో మీ అందరి సహకారం కూడా అవసరము. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పిల్లల కోసం కష్టపడితే మాత్రమే పిల్లల జీవితాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందర ఎప్పుడు లేని విధంగా మనకు ఇంతకు ముందర డిఓ గారు కూడా చెప్పడం జరిగింది, రంగారెడ్డి జిల్లాలో 50 మంది పిల్లలకి 10th క్లాస్లో 10/10 సాధించడం జరిగింది. దాదాపు ఒక 25 పాఠశాలలలో, ప్రభుత్వ పాఠశాలలలో 100% మనకు రిజల్ట్ సాధించడం జరిగింది. ఇక్కడ ఉండే హెడ్ మాస్టర్స్ కానివ్వండి, ఇక్కడ ఉండే టీచర్స్ కానివ్వండి కష్టపడ్డారు. కాబట్టి ఆ పిల్లల ప్రయత్నం కూడా దానికి తోడైంది. కాబట్టి ఆ తల్లిదండ్రుల సహకారం కూడా దానికి తోడైంది. కాబట్టి మాత్రమే ఇది సాధ్యమైంది. మొదట్లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది, ప్రొఫెసర్ హరిగోపాల్ గారి సొంత గ్రామం ఇది అని చెప్పేసి. మరి ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత గౌరవాన్ని పొందుతూ ఉన్నారు అన్నది అందరికీ కూడా తెలుసు. కాబట్టి అంతే స్థాయిలో మరింత మంది పిల్లలు ఈ గ్రామం నుంచి ఎదుగుతారని చెప్పేసి ఆశిస్తూ, అందరూ కూడా ఇప్పుడు పెద్ద స్థాయిలో కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా దాదాపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళే. మాది కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో నుంచి చదువుకొని నేను ఇక్కడి వరకు రావడం జరిగింది. కాబట్టి మన ప్రయత్నం ఎక్కడి వరకు ఉంటుంది, ఎంత మేరకు మనము కష్టపడి చదువుతాము, ఎంత మేరకు తల్లిదండ్రులుగా మనము మన పిల్లల్ని ప్రోత్సహిస్తాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు నాణ్యమైన విద్య కావాలి అంటే ప్రభుత్వ పాఠశాల మాత్రమే మనకున్న అవకాశము. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుందాము. మౌలిక వసతుల కల్పనలో ఖచ్చితంగా మా పూర్తి సహకారం ఉంటుంది. దాంతోపాటు టీచర్లు ఎక్కడైనా, హెడ్ మాస్టర్ ఎక్కడైనా చొరవ తీసుకోకపోతే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని రండి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా డ్రింకింగ్ వాటర్ విషయంలో, ఇతర వాటిలలో ఖచ్చితంగా వారి నియోజకవర్గ స్థాయిలో అన్ని ఏర్పాట్లు ఉండాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా బాధ్యతగా, ఒక సామాజిక బాధ్యతగా, ఉద్యమంగా విద్య మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా గొప్ప లక్ష్యంతో ముందరికి వెళ్తున్నప్పుడు మీరందరి సహకారంతో మొగలిగిద్ద కానివ్వండి, ఇతర పాఠశాలలలో కూడా విద్యా ప్రమాణాలు పెంచుకుంటూ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు బాటలు వేయడానికి ప్రయత్నం చేద్దాము. ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన ఈ పాఠశాల పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, పిల్లలందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. డూ వెల్. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ డూ వెల్. థ్యాంక్ యూ.